తెలుగు వర్ణమాలను తయారు చేద్దాము. దీనికోసం ఒక చార్ట్ని తీసుకొని దాంట్లో ఒక ప్లేట్తోని గుండ్రంగా గీసుకొని ఇంకొక చిన్న మూతతోని చిన్నగా గీసుకొని 2 వృత్తాకార పేపర్లను కట్ చేసుకుందాము. వాటి మీద చక్కగా అచ్చులు కొన్ని ఉంటాయి, హల్లులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెద్ద వృత్తాకార పేపర్లో హల్లులు రాసుకొని చిన్న వృత్తాకారంలో అచ్చులను దీన్ని చక్కగా గమ్ముతోటి అతికించుకుందాము. వాటికి చెవులు లేకపోతే బాగోదు కదా. ఇది ఒక పిచ్చి కుందేలు ఆకారం. దానికి 2 చెవుల రూపాన్ని మళ్ళీ కత్తిరించుకొని ఆ చెవులని కూడా అతికించుకుందాము. దీనికోసం మనకి ఒక ఎల్లో చార్టు, పసుపు పచ్చ చార్టు అంటే ఇంకా కొన్ని రంగుల పెన్నులు ఇంతవరకు కొంచెం అతికించు. అంతే, మనకి చాలా అద్భుతమైన వర్ణమాల తయారైపోయింది. చిన్ని ర్యాబిట్ రూపంలో అంటే కుందేలు రూపంలో తయారైంది. ఈ చిన్ని కుందేలుకి చెవులు అనేవి చాలా ముఖ్యం కాబట్టి చిన్ని చెవుల పాటుని అంటే చెవుల ఆకారం వచ్చేలాగా కత్తిరించుకొని ఆ చెవులని కూడా జిగురుతోటి అంటించడం లేదా అతికించడం జరిగింది. ఎలా ఉందో చెప్పండి.